జూనియర్ ఎన్టీఆర్ చేతికి గాయం. అసలేమైందో తెలుసుకుందాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు గాయమైంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆయన జిమ్లో వర్కౌట్ చేస్తుండగా ఎడమ చెయ్యి మణికట్టు దగ్గర చిన్న గాయమైందని ఈ ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ విషయం మీద ఎన్టీఆర్ టీం క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్ ఆఫీస్ నుండి వచ్చిన ప్రకటన మేరకు జూనియర్ ఎన్టీఆర్ జిమ్లో వర్కౌట్ చేస్తున్నప్పుడు కొన్ని రోజుల క్రితం ఎడమ మణికట్టుకు చిన్నపాటి బెణుకు వచ్చింది అని పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఆయన చేతికి ఓ కట్టు కట్టారు. ఇలా గాయపడినప్పటికీ ఎన్టీఆర్ గత రాత్రి దేవరా షూటింగ్ పూర్తి చేసి ఇప్పుడు కోలుకుంటున్నాడు అని పేర్కొన్నారు. కట్టిన కట్టును 2 వారాల్లో తొలగిస్తారని, త్వరలో తిరిగి బిజీ కానున్నారు అని పేర్కొన్నారు. ఈలోగా ఈ చిన్న గాయానికి సంబంధించి ఎక్కువ ఊహాగానాలు వైరల్ చేయవద్దని మేము అభ్యర్థిస్తున్నాము అని పేర్కొన్నారు. అయితే ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్కి నైట్ యాక్సిడెంట్ అయింది బంజారా హిల్స్ సమీపంలో అని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ఎటువంటి ట్వీట్స్ చేయకపోవడం, ఎటువంటి వీడియోస్ రిలీజ్ చేయకపోవడం వల్ల ఏది నిజమో ఏది అబద్ధమో నమ్మే పరిస్థితుల్లో లేరు ప్రజలు, అభిమానులు. ఇక RRR సినిమాతో సూపర్ హిట్ అందుకున్న జూనియర్ ఇప్పుడు దేవరా సినిమాలో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దేవరా సినిమా 2 పార్ట్లుగా పాన్ ఇండియా లెవెల్లోకి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.